అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ని జీరో కాస్ట్తో ఎలా పొందొచ్చు అనే ఒక కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాము. అంటే మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, దాని ప్రీమియం పే చేశారు, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న అతనికి ఏమీ కాలేదు. అప్పుడు ఇన్నాళ్ళు కట్టిన ప్రీమియము పొందడానికి ఎన్న అవకాశం ఉందా, దానికి ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకు వెళితే బాగుంటుంది అనేది డిస్కస్ చేద్దాము. అది డిస్కస్ చేసే ముందు బ్రీఫ్గా అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, ఇంక్రీజింగ్ టర్మ్ అంటే ఏంటి, లెవెల్ టర్మ్ అంటే ఏంటి, అట్లాంటి ఒక 2-3 పాయింట్లు టర్మ్ రిలేటెడ్గా డిస్కస్ చేద్దాము. దోస్ టాపిక్స్ ఆర్ డిస్కస్ వెరీ బ్రీఫ్లీ బికాస్ టుడే టాపిక్ ఈజ్ హౌ టు గెట్ ది జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో ఆ ఫ్యామిలీకి ఆయన మీద ఆధారపడి కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఆ బ్రెడ్ విన్నర్కి ఏమైనా అయితే కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండే ఏర్పాటు చేసుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మిగతా ఇన్సూరెన్స్లతో పోలిస్తే టర్మ్ ఇన్సూరెన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పే చేసే ప్రీమియం అమౌంట్ తక్కువగా ఉంటుంది, మీకు కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ ఆయనకి వివిధ రకాలైన ఆస్తులు ఉన్నాయనుకోండి, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఆయనకి పెద్దగా ఉండకపోవచ్చు. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో లెవెల్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి 2 రకాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇవి కాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో వేస్ట్ వెరైటీస్ అనేవి ఇప్పుడు వచ్చాయి, అవన్నీ అంత అవసరం ఉండదు. బట్ లెవెల్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక వ్యక్తి తీసుకునేటప్పుడు, అంటే 30వ సంవత్సరంలో ఆయన పాలసీ తీసుకుంటే, ఒక 30 ఏళ్ళ కంటే 60 ఏళ్ళ వరకు ఆయన పాలసీ తీసుకుంటే, ఈ ఏజ్లో ఎప్పుడైనా 30 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఎప్పుడు అయినా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితే ఆయన ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇస్తారు. వెరాస్ ఇంక్రీజింగ్ టర్మ్ పాలసీ తీసుకుని ఉంటే ఆయన అదే సేమ్ ఎగ్జాంపుల్, ఇంక్రీజింగ్ టర్మ్లో ఎవ్రీ 5 ఇయర్స్ లేదా ఎవ్రీ 10 ఇయర్స్ లేదా ఎవ్రీ ఇయర్ బేసింగ్ ఆన్ ది పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి కవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే 30వ సంవత్సరంలో ₹1,00,00,000 ఉన్నది 45వ సంవత్సరంలో ₹1,30,00,000 ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అదే 50వ సంవత్సరంలో ₹1,50,00,000 పెరుగుతుంది. బట్ మీరు ఇనీషియల్గా ఏ ప్రీమియం అయితే పే చేస్తారో 30వ సంవత్సరంలో అదే ప్రీమియము మీరు 60వ సంవత్సరం దాకా పే చేస్తారు. ప్రీమియంలో ఎటువంటి మార్పులు ఉండవు, కాకపోతే మీ కవరేజ్ అనేది సర్టెన్ పర్సెంటేజ్లో పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంక్రీజింగ్ టర్మ్ వల్ల ఉపయోగం అంటే మీకు 30వ సంవత్సరంలో ఉన్న బాధ్యతలు వేరు, తర్వాత పెరిగే కొద్ది ఇన్ఫ్లేషన్ వల్ల కానీ లేదా మనకు పెరిగే ఖర్చుల వల్ల కానీ మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. అందుకని ఇంక్రీజింగ్ టర్మ్ తీసుకోవడం అనేది తెలివైన ఆలోచన. లిమిటెడ్ ప్రీమియమ్స్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే 30వ సంవత్సరంలో తీసుకున్న పాలసీకి ఒక 12 ఇయర్స్ పే చేయండి సర్టెన్ అమౌంట్, మిగతా సంవత్సరాలు పే చేయక్కర్లేదు. ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే మనం పే చేస్తాం కాబట్టి కొద్ది ప్రీమియం అనేది యూజ్గా ఉంటుంది. అంటే మిగతా బ్యాలెన్స్ ఇయర్స్ కూడా ముందే కట్టించేసుకుంటారు వాళ్ళు. ఇది అందరికీ ఉపయోగం అంటే అందరికీ అవసరం ఉండదు. ఫైనాన్షియల్గా చక్కగా ప్లాన్ చేసుకునే వాళ్ళకి దీని అవసరం పెద్దగా ఉండదు. అలాగే రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ ఈ మధ్యకాలంలో మనం తరచుగా వినేది, టర్మ్ ఇన్సూరెన్స్లో మీరు ప్రీమియం పే చేయండి, మీకేమీ కాకపోతే మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం. ఇది మేము ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచే మేము చాలామందికి అవేర్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా చూసుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి అనేది. వేరే ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఆధారపడి చేసుకునే కంటే మీ వంతు మీరు చేసుకుంటే తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో బేసికల్గా బ్రీఫ్లీ అబౌట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఈ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే, చాలామందికి మేము టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాం, మాకేమీ కాకపోతే మా డబ్బులు రావు కదా ఆ ఆలోచన లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చేసిన తర్వాత దాని అవసరం రావాలని మనం కోరుకోము. సో కాకపోతే దాని మీద మనం పే చేసే ప్రీమియం ఏదైతే ఉందో అది మనకి వెనక్కి వస్తే బాగుంటుంది కదా. ఏమైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితే ఇష్యూడ్ అమౌంట్ అనేది ఫ్యామిలీకి పే చేస్తారు. ఏమీ జరగలేదు, మన ప్రీమియం ఎలా రావాలి అనేది ఈ కాన్సెప్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనాలిసిస్ ఆఫ్ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ లైవ్ ఎగ్జాంపుల్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు
టర్మ్ ఇన్సూరెన్స్ని జీరో కాస్ట్తో, అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనకి ఎలాగా రిటర్న్ పొందవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనిపించే ఈ స్లైడ్లో కొన్ని నేమ్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ హైడ్ చేశాను because of their privacy, but the rest of information is real information. In this case we take increasing term insurance. సో ఇతను ఏజ్ వచ్చి 35 years. సో 30 years వరకు ఇతను పాలసీ తీసుకున్నారు. అంటే ఈయన బాధ్యతలు అంటే పిల్లలు సెటిల్ అయ్యేదాకా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏజ్ చూసుకుంటే కనుక వాళ్ళు సెటిల్ అవ్వడానికి, మ్యారేజ్ చేయడానికి, అంటే ఈయన బాధ్యతలన్నీ తీరడానికి అప్రాక్సిమేట్గా ఇతనికి 65 years వచ్చినప్పటికీ ఈయన బాధ్యతలన్నీ కంప్లీట్ అవుతాయన్న ఉద్దేశంతో 65 years వరకు తీసుకున్నాం. అంటే ఇతను యొక్క కవరేజ్ 2054 దాకా ఉంది. సో స్టార్టింగ్లో ₹1,00,00,000 మొదలవుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ అనుకున్నాం కదా. దీంట్లో ఈ పాలసీలో ఓన్లీ కవరేజ్ ఒకటే కాకుండా కొన్ని రైడర్స్ కూడా పెట్టాం. 3 రైడర్స్: టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అండ్ యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్. 2 and 3 రైడర్స్కి 2500 అండ్ 2000. ఫస్ట్ రైడర్కి అమౌంట్ ఏమీ లేదు. సో టోటల్గా ఇతుంది ప్రీమియం వచ్చి ₹24,316 విత్ రైడర్స్తో. దాని మీద GST 4,000 చిల్లర. సో ఈజ్ ఇయర్లీ ప్రీమియం వచ్చి 28,694, సే 29,000. ఈ ఫస్ట్ సినారియోలో మంత్లీ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనే కాన్సెప్ట్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంది. సో ఇది ఇంక్రీజింగ్ టర్మ్ అనుకున్నాం కదా. ఇంక్రీజింగ్ టర్మ్ ఎలా ఉంటుందంటే ఈ కేసులో చూస్తే ఈయనకి ఎవ్రీ 5 yearsకి 10% ఆఫ్ ది బేస్ పాలసీ మీద వాల్యూ పెరుగుతుంది. అంటే ఫస్ట్ 5 years 1 CR, సెకండ్ 5 years అంటే 6 years నుంచి 10 వరకు 1.10 CR అంటే 1,10,00,000. 11వ సంవత్సరం నుంచి 15 దాకా 1,20,00,000 ఇలా పెరుగుతుంది. అంటే ఈయన పాలసీ ఎండ్ అయ్యే టైంకి 1,50,00,000 దాకా ఈ పాలసీ పెరుగుద్ది అనమాట. ఈయన టోటల్గా ఈ 30 yearsకి పే చేసే ప్రీమియం 8,60,816. ఓకే, ఇది ఈయన పే చేసే ప్రీమియం, ఇది గుర్తుపెట్టు. సో ఈయన ఈ ప్రీమియం ఏదైతే ఉందో 28,694 అనేది డివైడెడ్ బై 12 చేసుకుంటే 2,391 వస్తుంది. దీన్ని మీకు కన్వీనియంట్గా ఉన్న ఒక RD అంటే రికరింగ్ డిపాజిట్ కానీ, ఎనీ పోస్టల్ దాంట్లో కానీ, లేదా ఎనీ డెట్ ఫండ్ కానీ ఇన్వెస్ట్ చేసుకుని ప్రతి సంవత్సరం ఆ డబ్బులు మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి అందుబాటులో ఉండే ఏర్పాటు చేసుకోవాలి. నేను ఫాలోయింగ్ స్లైడ్లో అది కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఒక రియల్ ఎగ్జాంపుల్లో. ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం వరకు. తర్వాత ఒక ₹320 ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే 320 ప్రతి నెల ఈయన 12th June నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈయనకి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రతి నెల కూడా ₹320 ఇన్వెస్ట్ చేస్తే ఎనీ ఒక ఫండ్లో, అంటే సంవత్సరానికి 3,840. అంటే ఎంత? ఈ 30 సంవత్సరాల్లో ఈయన 1,15,200 ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇన్సూరెన్స్ కోసం పే చేసే ప్రీమియం 8,60,816 అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే అమౌంట్ 1,15,200. ఈ టోటల్ స్పెండ్ చేసేది ₹9,76,016. సో ఏమైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితే ఈ వ్యక్తికి, ఆ కుటుంబ సభ్యులకి ఈ అమౌంట్లు ఇస్తారు. మనం ఏదైతే ఇంక్రీజింగ్ టర్మ్ అనుకున్నామో ఈ అమౌంట్లు ఇస్తారు. ఏమీ కాలేదు అప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్పిన కాన్సెప్ట్లో మీరు ఇన్వెస్ట్ చేశారు కదా ప్రతి సంవత్సరం 3,840. ఈయనకి 65వ సంవత్సరం కంప్లీట్ అయింది. హ్యాపీగా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలో ఈయన ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ 9,85,911. దట్ మీన్స్ ఈయన ఇన్సూరెన్స్ కట్టిన అమౌంట్ ప్లస్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ టోటల్ 9,76,000 ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చిన రిటర్న్ ద్వారా 9,85,000 సంథింగ్ నుంచి రిటర్న్ తీసుకుంటున్నారు. అంటే కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏమైంది? పెట్టిన ఖర్చు కంటే రిటర్న్ అయ్యింది ఎక్కువగా ఉంది కాబట్టి 0 అయింది. ఇది ఒక కాన్సెప్ట్. దీంట్లో ప్రతి నెల మీరు కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్లో ప్రతి నెల అట్లా ఇన్వెస్ట్ చేయను, నా దగ్గర ఇప్పుడు లంసమ్ అమౌంట్ ఉంది అనుకున్న వాళ్ళకి కాన్సెప్ట్ ఇది.
దీంట్లో ఎట్లాగంటే సేమ్ మిగతా అన్నీ కూడా ఆయన కవరేజ్ కానీ ప్రీమియమ్స్ కానీ అన్నీ సేమ్, బట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉండదు దీంట్లో. ఒక్కసారి ఆయన 12th June 2024 2,88,500 ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచే ప్రతి సంవత్సరం కావాల్సిన ప్రీమియం పే అవుట్ జరుగుతూ ఉంటుంది. అంటే 2,88,500 నుంచి ప్రతి సంవత్సరం ఈ ప్రీమియం పే చేయడం అంటే టోటల్గా 8,60,816 పే చేస్తారు. సో ఆ 30 years అయిన తర్వాత ఆయనకి ఏమవుద్దంటే ఆ 2,88,500 ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాంట్లోంచి 8,60,816 ప్రీమియం పే చేయగా దాని వాల్యూ 2,90,000 ఉంటుంది. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రీమియం పే చేయగా ఇంకా ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్కి 2,90,318 ఉంటుంది. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన దానికంటే రిటర్న్ ఆయనకు వస్తుంది. అంటే కంప్లీట్గా ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి. కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ 0. సో ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తాము అంటే ఇన్వెస్ట్ చేయడం కానీ మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడం కానీ అదంతా ఎట్లా జరుగుద్ది అంటే కింద మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1లో మీరు ఏదైతే ఇందాక ఎగ్జాంపుల్లో చూసుకున్నాం కదా, ప్రతి నెల 320 రూపాయలు ప్లస్ ప్రీమియం 28,000 డివైడెడ్ బై 12 వేస్తే అది నెలకి 2,711 రూపాయలు అవుతుంది. ఆ అమౌంట్ని మీ బ్యాంక్ నుంచి మీ ఒక ఇన్వెస్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా ప్లాన్ చేసుకోండి. ప్రతి జూన్ నుంచి మొదలవుతుంది. ఈ 2,711 అనేది ప్రతి నెల 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేలాగా చూసుకోండి. మీకు 1 year అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈయన ప్రీమియం ఎప్పుడు పే చేయాలి? 12th June 2025కి ఈయన నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేయాలి. అప్పుడు దీంట్లో అక్యుములేట్ అయిన మనీ మీ బ్యాంక్ వస్తుంది. స్టెప్ 2. స్టెప్ 3లో ఏమవుతుందంటే బ్యాంక్ నుంచి మీ ఇన్సూరెన్స్కి ఆ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో 28,000 ఆడ్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ మీకు స్టెప్ 3లో బ్యాంక్ నుంచి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. దీనికోసం మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో ఆటో డెబిట్ ఫెసిలిటీ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. నౌవేడేస్ ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎంకరేజ్ ఫర్ దిస్ ఆటో డెబిట్. సో ఇది చేసుకోలేదు అనుకోండి మనకి పాలసీలు డిఫాల్ట్ అవ్వడానికట ఛాన్స్ ఉంది. సో మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన 2 ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకునేది కానీ ఒకసారి లంసమ్గా మనం ఇన్వెస్ట్ చేసేది కానీ కాన్సెప్ట్ అయితే బ్యాంక్ నుంచి స్టెప్ 1, తర్వాత స్టెప్ 2, తర్వాత స్టెప్ 3. సో దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ టిల్ దిస్ పర్సన్ కంప్లీట్ హిజ్ ఇన్సూరెన్స్ టర్మ్, దట్ ఈస్ 30 years. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ప్రైవసీ కోసం నేమ్స్ అవి తీసేసాను. సో ఇది ఒక ఫండ్లో అయిన ఒక వ్యక్తి 1,000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. 2020 ఆయన 14,750 రూపాయలు ఇన్సూరెన్స్ కోసం పే చేశారు. ఈ ఎగ్జాంపుల్లో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఈయన టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలి. సో ఏప్రిల్ 2020 14,750 ప్రీమియం పే చేశారు. తర్వాత 2021 ఏప్రిల్ అగైన్ మళ్ళీ పే చేశారు. ఆటోమేటిక్ దీంట్లోంచి ఫండ్లో సో రిమైనింగ్ డేస్ ఈయన 1,000 ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తున్నారు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు ఫస్ట్ సినారియోలో ఈయన ఫస్ట్ సినారియో చూజ్ చేసుకున్నారు. తర్వాత 22 ఏప్రిల్ అగైన్, తర్వాత 23 ఏప్రిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ అమౌంట్ సఫిషియెంట్గా లేదు. సో 14,750. సో ఇది ప్రాసెస్ అవ్వలేదు. సో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటారో మేము మొదట్లో డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్లు ఎవ్రీ మంత్ ఆర్ లంసమ్. ఏదైతే మీరు లంసమ్ అయితే ఇష్యూస్ ఏముండో ఫస్ట్ ఆప్షన్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆప్షన్ తీసుకుంటే కనుక ఆ ఫైనాన్షియల్ ప్లాన్కి స్టిక్ అవ్వండి. ఓకే, సో ఇలాంటి కేసులో ఆయన ఓన్గా పే చేయవలసి వస్తుంది. ఇంకా ఆటోమేటిక్ ప్రాసెస్ అంటే స్టెప్ 3 జరుగుతుంది. ఇందాక మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనుకున్నాం కదా, స్టెప్ 3 అనేది ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే స్టెప్ 2 ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ నుంచి బ్యాంక్ డబ్బులు రావడం అనేది జరగదు కాబట్టి స్టెప్ 3 ఫెయిల్ అవుతుంది. స్టెప్ 3 మనం సెపరేట్గా పే చేసుకోవాలి. 2024కి మళ్ళీ మనీ ఉంది, ఆటోమేటిక్గా పేమెంట్ జరిగిపోయింది. ఇది ఏం చేశారంటే ప్రతి నెల 1,000 రూపీస్ మంత్లీ ఆయన స్టేట్ బ్యాంక్ నుంచి ఈ పాలసీ కంప్లీట్ అయ్యేదాకా అన్నట్టు ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఆ డబ్బులే అక్యుములేట్ అయిన డబ్బులు
అంటే స్టెప్ 1 ఇట్లా చేసుకుంటున్నారు ఈయన. ఇందా మనం ప్రజెంటేషన్లో చెప్పుకున్న స్టెప్ 1 ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి చిన్న ఏజ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ వెల్త్ హబ్. ద కంటెంట్ మైట్ బి యూజ్ఫుల్ టు యూ. ఇఫ్ యూ లైక్ యూ కెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ వెల్ విషర్స్. ప్రతి వ్యక్తి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చీప్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొటెక్షను ఫ్యామిలీకి ఇస్తుంది. తన మీద ఆధారపడ్డ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా వాళ్ళు భవిష్యత్తు చక్కగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఒక బాధ్యత. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వీటి గురించి ఆలోచించకుండా ఒక బాధ్యతగా ప్రతి వ్యక్తి తనకి ఎర్నింగ్ ఉన్నప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం అనేది ముఖ్యమైన ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగం. సో డోంట్ ఫర్గెట్ ఇట్. But nowadays there are a lot of variety of term insurance are available in the market. Sometimes it may give some confusion to clients. So please take care about the insurance wording, and if you have some doubts, please contact any financial planner or any financial well-wisher who may think about you. I hope this video carries some useful information. Thank you very much for watching this video. మనం మళ్ళీ ఇంకొక మంచి కాన్సెప్ట్తో ఎప్పుడైనా కలుద్దాం. బై బాయ్.